హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఎన్ఎం వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మంచి స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము. అదేంటంటే ఆలూ పరోటా బైట్స్ చేసుకుందాము. చాలా ఈజీ అండ్ స్నాక్ రెసిపీ. పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మంచిగా లంచ్ బాక్స్లోకి కూడా పెట్టేయచ్చు అండ్ చాలా ఈజీగా ఉంటుంది. దానికోసం ఫస్ట్ అయితే మనం కొద్దిగా గోధుమ పిండి తీసుకోండి. తర్వాత 2 ఆలుగడ్డలు, కొత్తిమీర, కారపొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, అంతే. ఫస్ట్ మనం తీసుకున్న ఆలుగడ్డల్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి పైన పెట్టుకొని మంచిగా మెత్తగా ఉడికించుకోండి. తరువాత మనం తీసుకున్న గోధుమ పిండిలో కొద్దిగా నూనె, చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అండ్ మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా పిండిని నానబెట్టుకోండి. ఆలోపు మన ఆలుగడ్డలు కూడా మంచిగా ఉడికిపోతాయి కాబట్టి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ పొట్టు తీసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని మెత్తగా చేత్తో కానీ స్పూన్తో కానీ మెదుపుకోండి. అండ్ ఇక్కడ ఆలుగడ్డలు కాలుతున్నాయి, నేను స్పూన్తో చేస్తున్నాను అనమాట. అండ్ గడ్డలు లేకుండా సాఫ్ట్గా ఉండేలాగా మంచిగా మెదుపుకొని పెట్టుకోండి. తర్వాత దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. అండ్ చాట్ మసాలా ఉంటే కూడా వేసుకోండి. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ ఒక 1/2 పావంత నూనె వేసుకొని మంచిగా కలుపుకోండి అన్నీ కలిసేలాగా. అండ్ గడ్డలు లేకుండా ఆలుగడ్డలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగా చేత్తో మెదుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత మన పిండి 10 నిమిషాల తర్వాత మంచిగా సాఫ్ట్గా అయిపోయింది కదా. సో కొద్దిగా తీసుకొని మన సేమ్ చపాతీలు అయితే ఎట్లా చేసుకుంటాం సేమ్ అట్లాగే చపాతీలానే చేసుకోండి. కాకపోతే కొంచెం మందంగా వేసుకోండి, ఎందుకంటే మనం దాంట్లో స్టఫ్ను ఫిల్ చేస్తాం కదా. స్టఫ్ పెట్టినప్పుడు బయటికి రాకుండా ఉండడానికి కొంచెం చపాతీ మందంగా చేసుకోండి. పల్చగా చేసుకోవడం వల్ల మనం ఫోల్డ్ చేసేటప్పుడు స్టఫ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా మందంగా చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆలు స్టఫ్ని అందులో పెట్టుకొని చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని మొత్తం చపాతీ మీద స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి. కొద్దిగా మన చపాతీ మొత్తం ఆలు దాంతో మంచిగా మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి చపాతీని. స్టఫ్ బయటికి రాకుండా మెల్లగా చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి, ఫోల్డ్ చేసుకోండి. అండ్ మంచిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం చాక్ తీసుకొని మనకి ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు అన్నమాట. నేను నార్మల్గా చిన్న పీసెస్ లాగానే కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అట్లా. అండ్ అన్నీ మంచిగా కట్ చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం ప్రెస్ చేయండి. ఇట్లా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ చూడ్డానికే కాకుండా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉండే ఆలూ పరోటా బైట్స్ అయితే హాఫ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. సో మంచిగా స్టఫ్ బయటికి రాకుండా ఇట్లా ఆయిల్తో నీట్గా ప్రెస్ చేసుకోండి. అండ్ అన్నిటిని కూడా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకొని పెనం మంచిగా వేడైన తర్వాత కొద్దిగా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మంచిగా పెనంకి స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోండి. అండ్ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలూ పరోటా బైట్స్ని కూడా వేసుకొని మంచిగా కాల్చుకోండి.
అండ్ రెండు వైపులా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ వేస్తూ రెండు వైపులా మంచిగా కాల్చుకోండి. అండ్ తొందరగానే ఉడికిపోతాయి. అండ్ ఆల్రెడీ ఆలు మనం ఉడికించుకున్నాం కాబట్టి సో జస్ట్ రెండు వైపులా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే. అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి స్నాక్ బాక్స్ లాగా కానీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్ రెసిపీ లాగా పిల్లలకైనా సరే మనకైనా అందరం చాలా ఇష్టంగా తినొచ్చు అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. అండ్ అన్నిటినీ మంచిగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.